ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ ఆర్కే రోజా ట్విట్టర్లో, ఎక్స్లో నా మీద, పలువురు ఎమ్మెల్యేల మీద, చైర్మన్ మీద ఆవిడ ఒక పోస్టు పెట్టడం జరిగింది. అయితే అది ఏంటో ఒకసారి చూడండి. డిస్పైట్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఐ వాజ్ సబ్జెక్ట్ టు డీప్లీ డెరగేటరీ జెండర్డ్ ఇన్సల్ట్స్ బై కిరాకార్పి, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ అండ్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆనం వెంకటరమణారెడ్డి. దీస్ వర్ నాట్ పొలిటికల్ క్రిటిక్స్, దీస్ వర్ వైల్డ్ పర్సనల్ అటాక్స్ అండ్ ఎయిమ్డ్ ఎట్ హ్యూమిలేటింగ్ ఏ ఉమెన్ అండ్ స్ట్రిప్పింగ్ హర్ ఆఫ్ డిగ్నిటీ. అంటే కిరాకార్పి కావచ్చు, భాను ప్రకాష్ గారు కావచ్చు, బండారు సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా ఆనం వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అవమానించినట్టు దుర్భాషలు ఆడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్గా క్రిటిక్స్ కాదు, కేవలం పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసి అవమానపరుస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నారా లోకేష్ గారు వీళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి అని దీని సారాంశం. అయితే ఇవి ఎవరు మాట్లాడాలి? మనం ఏ తప్పు చేయకుండా, మనం ఎలాంటి దుర్భాషలు మాట్లాడకుండా, మనం ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి. నీ భాష మాట్లాడేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్కి మించినటువంటి బూతులు కావచ్చు, నువ్వు మాట్లాడేటువంటి అర్థాలు వచ్చేటువంటి పదాలు కావచ్చు. ప్రపంచ చరిత్రలో మరే మహిళ కూడా, కొంతమంది ఉన్నారు మిగతా మహిళలు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అది శ్రీరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కూడా నీ తర్వాతి స్థానాలు కావచ్చు, నీ పైన స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఎక్కడ నువ్వు మొరపెట్టుకుంటున్నావు, ఈ మొరపెట్టుకునేటువంటి ఈ పోస్టులు కానీ ప్రపంచ దేశాల్లో ఉండే మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ చూసినట్లయితే, అయ్యో ఈవిడికి ఏదో పాపం చాలా అన్యాయం జరిగిపోతుంది, ఒక మహిళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను, కన్నీరు మున్నీరు అయిపోతారేమో. కానీ తమరు గురించి తెలియదు కదా, అసలు తమరేం మాట్లాడారు, కిరాకార్పి ఏం మాట్లాడుతున్నాడు, కిరాకార్పి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పోస్ట్ చేసిన నువ్వు అసలు నువ్వేం మాట్లాడినావు అనేది మరోసారి వినిపించాల్సిన బాధ్యత నాకు ఉంది. వినండి ప్రజలారా. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడోలా ఇక్కడ గమనించండి, ఎవడోలా అని మళ్ళీ దాన్ని నవ్వుతూ వెటకారంగా, అది బూతు కాదా? ఒక మహిళ అయ్యుండి, ప్రజాస్వామ్యంలో ఒక నాయకురాలు అయ్యుండి ఇలాంటి పదజాలం వాడతారా? ఇక్కడ చూడండి, ఇంకా ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతా. చూడండి, పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? ఇలాంటి పదాలు ఒక మహిళగా ఉండి, ప్రజాస్వామ్యంలో ఉండి, అసెంబ్లీకి వెళ్ళే దానివై ఉండి ఇలాంటి దారుణాది దారుణమైన మాటలు నువ్వు సమాజంలో మాట్లాడినావంటే ఈరోజు పోస్టు పెట్టి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది చూడండి, ఇదేమి లేదులే అండి, బాలకృష్ణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బయటికి వెళ్ళి షూటింగ్లు చేసుకుంటారు, ప్రజల్ని గాలి వదిలేస్తారు అంటే తమరు ఎందుకు షూటింగ్లు చేస్తున్నారు, తమరు ఎందుకు ఈవెంట్లు చేస్తున్నారు, తమరు ఎందుకు సీరియల్ చేస్తున్నారు, తమరు ఎందుకు స్కిట్లు చేస్తున్నారు, తమరు ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని చెప్పడానికి యాడ్ చేసినటువంటి వీడియో అది. తర్వాత చూడండి, చూడండి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, స్టేషన్ హౌస్ ఓనర్ని పట్టుకొని, ఎస్హెచ్ఓ అంటారు ఆయన్ని పట్టుకొని ఎలాంటి లకారంతో ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుందో ఆర్కే రోజా మీరు వినండి. ఈవిడ మళ్ళీ పోస్ట్ పెట్టడం చాలా అమాయకంగా. ఈవిడ మాత్రం మహిళలు, ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరూ మహిళలు కాదు. ఈవిడికి ఒక ట్యాగ్ ఇచ్చారు, నువ్వు మహిళ, ఆర్కే రోజా ఒకటే మహిళ, ఆర్కే రోజాని ఏమి అనమాకండి. ఆయన ఏమన్నారు, ఎదురుగా ఉండే విలేకరు కావచ్చు, లేకపోతే పాత్రికేయుడు, లేకపోతే ఒక నాయకుడు కావచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజానీకం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎందుకమ్మా అంత దుర్భాషలాడుతామంటే పొళ్ళు రాళ్ళ కొడతానంటుంది. నేను ఎక్కడ మాట్లాడాను, నేను ఎందుకు మాట్లాడానో తెలుసా? నేను మాట్లాడిన దాంట్లో భూతేముంది అని మాట్లాడాల్సినటువంటి ఈవిడ పొళ్ళు రాళ్ళ కొడతానంటుంది. నిగ్రహం లేదు. ప్రజాస్వామ్యంలో ఎదురుగా ఉండే వ్యక్తులు ప్రశ్నిస్తేనో లేకపోతే అడిగితేనో దానికి నెమ్మది తత్వంగా సమాధానం చెప్పేటువంటి ఆలోచన లేని నువ్వు నా గురించి పోస్ట్ పెడతావా? చెప్పు తీసుకొని కొడతానంటుంది. అంటే ఇంకా పెంచుతుంది. మనకి బూతులు సంచులు నిండా ఉంటాయి. మనకి వేల కోట్ల రూపాయలు ఎలాగైతే నగరిలో సంచుల నిండా ఎలా అయితే లోపల పెట్టామో అలానే బూతులు కూడా ఆవిడకి దండిగా ఉంటాయి, నోటి మీదే ఉంటాయి. మీకు ఎన్ని బూతులు కావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే డే అండ్ నైట్ మీకు మంచి క్లాసులు ఇస్తుంది.
ఇక్కడ అమీర్పేటలో ఇస్తారు C++, వరాకిల్, జావా, DBMS, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఎలా ఉంటాయో మీకు బూతుల క్లాసులు కావాలంటే, మీకు బూతులతో బంగారు భవిష్యత్తు కావాలంటే ఆర్కే రోజా దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా బూతులు పంచేటువంటి కార్యక్రమం ఈవిడికి ఉంది. ఈ బూతులు మాట్లాడే కదా ప్రజలు బూతుల సమాధానం చెప్పారు. 45,400 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిందంటే కారణం ఇదే. ఈవిడ నా మీద పోస్టు పెడుతుంది, కిరాకార్పి అవమానిస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు. అది క్రిటిక్స్ కావు, నేను ఒక మహిళని. ఈవిడ మహిళనా? సరిగ్గా వినపడట్లేదులే కానీ ఎప్పుడో వచ్చినటువంటి అసెంబ్లీలో వీళ్ళేదో ఎగిసి పడతా ఉన్నారు. అప్పుడు కూడా ఏదో బూతు మాట్లాడుంది ఆవిడ అసెంబ్లీ సాక్షిగా. ఇంకా మనకి కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ గుణం. వాళ్ళకి డబ్బులు పంచాలన్నా, అన్నం పెట్టాలన్నా, బియ్యం ఇవ్వాలన్నా, బట్టలు పంచాలన్నా వాళ్ళ గుణం, వాళ్ళు అదే చేస్తారు. లేదంటే కొంతమందికి చదువు ఫ్రీగా ఇవ్వాలనుకుంటే వాళ్ళు చదువు ఫ్రీగా చెప్తారు, అది వాళ్ళ గుణం. ఈవిడ గుణం ఏంటి? ఏ సందర్భమైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి వేదికైనా, ఎలాంటి వారున్నా, ఎంతమంది ఉన్నా, ఎదురుగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నా ఆవిడకి వచ్చింది బూతులు తిట్టడం, బూతులు అడగడం, ఎదుటి వారిని అవమానించడం. ఆవిడని ఏమన్నా అంటే మాత్రం నేను మహిళని అంటది. ఈవిడొక్కడే మహిళ. గూగుల్లో కొట్టండి, ప్రపంచంలోనే అద్భుతమైన వీర నారి మహిళ స్త్రీ ఎవరని కొడితే 420 CM అని కొడితే జగన్ ఎలా వస్తాడో, అద్భుతమైన ప్రపంచ వీర మహిళ, యుద్ధాలు చేసినటువంటి మహిళను కొడితే ఈవిడ పేరు వస్తుంది. కాబట్టి కొట్టి చూడండి. అందుకనే కదా పోస్ట్ పెట్టింది, నా మీద ఇలా చేస్తున్నారు. మరి ఈవిడ మాట్లాడేటువంటి మాట అసెంబ్లీలో భాష బయట కాదు, ప్రెస్ వాళ్ళ ముందు అదే, వేదికల ముందు అదే, సభల ముందు అదే, సమీక్షల ముందు అదే, సమావేశాలు అదే, అసెంబ్లీలో కూడా అదే. అందుకనే కదా ఈరోజు నగిరిలోకి రాలేకపోతావు, అసెంబ్లీలో తిరగలేకపోతున్నావు. అక్కడ మాట్లాడుతుంటే మనకు వచ్చిన విద్య అదే కదా. అసెంబ్లీలో బయటైనా అబ్బా సమయానికి దొరికిందయ్యా, జగనన్న కంట్లో పడాలన్నా, జగనన్న దగ్గర మినిస్ట్రీ హోదా అనుభవించాలన్నా ఈ సమయాన్ని మనం బాగా దాన్ని ప్లస్ పాయింట్ చేసుకోవాలి. ఇక్కడ తిట్టినా అరిసినా పైకి వెళ్ళిపోయిన మహిళ కదా. మామూలుగా తెలుగుదేశం పార్టీలో మహిళలు ఏమీ అనరు, మహిళల మీద దూకరు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్ళి మాట్లాడిస్తే జగనన్న కంట్లో పడితే పైన ఉండేటువంటి సీసీ కెమెరాలు మళ్ళీ జగనన్న చూసుకుంటాడు. కాబట్టి మనం ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు అని ఏమి మాట్లాడుతుంది ఇక్కడ. సరిగ్గా వాళ్ళ మధ్యన అంటే అక్కడుండే శాసనసభ్యులు వాళ్ళందరి మధ్యన ఆ గందరగోళం మధ్యన ఇవేం మాట్లాడుతుందో మనకు సరిగ్గా వినపడట్లేదు. కానీ ఖచ్చితంగా సాటి మహిళలు తలదించుకునే విధంగా ఈవిడైతే బూతులు మాట్లాడుంటది, అందులో సందేహము వలదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది, శారీరకంగా ఈ విధంగా.